హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి, నేను న్యూజిలాండ్లో ఉంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది యాక్చువల్లీ సిడ్నీ వ్లాగే, కాకపోతే ఇంట్రో ఇవ్వడం మర్చిపోయాను. సో లెట్స్ కంటిన్యూ ద వ్లాగ్. ఎక్కడికక్కడే ఈసారి ఎంత స్పెండ్ చేశాను ఈ వీడియోకి ఆ వీడియో ఎండ్ చేసేటప్పుడే చెప్పేస్తాను. ఎందుకంటే తర్వాత అంతా బడ్జెట్ కట్ డౌన్ చేసి చెప్తాం అనుకుంటున్నా కానీ అసలు ఆ వీడియోస్ కుదరట్లేదు. ఒకవేళ అలా కుదిరినప్పుడు అది కూడా చేసుకుందాం. నేనైతే టికెట్స్కి టు అండ్ ఫ్రో సిడ్నీ, ఇది 5 days ట్రిప్, 5 days 4 nights. నేను $670 న్యూజిలాండ్ డాలర్ స్పెండ్ చేశాను. యాక్చువల్లీ ఇది నాకు హాఫ్ ప్రైస్కి వచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తను ఎయిర్ న్యూజిలాండ్లో వర్క్ చేస్తాడు. సో తనకి ఫ్రెండ్స్కి ఆఫ్ ఇవ్వచ్చు అనమాట, బడ్డీ పాసెస్ అని. సో తన దగ్గర లక్కీగా బడ్డీ పాస్ ఉంటే నేను తీసుకొని అది నాకు 50% ఆఫ్కి టికెట్స్ బుక్ చేశాడనమాట. సో అలా 50% ఆఫ్ నేను టికెట్స్కి సేవ్ చేశాను. హవెవర్ ఒక్కదాన్నే ఉంటున్నాను కదా, అందుకని అకామిడేషన్ మంచిదే చూస్ చేసుకున్నాను అనమాట, సిటీలో ఉండేలాగా. సో ఇక్కడ సేవ్ చేసిన మనీ కొంచెం అకామిడేషన్కి పెట్టుకున్నాను. అకామిడేషన్ చూపించినప్పుడు అసలు అక్కడ ఎంత స్పెండ్ చేశానో చెప్తాను. సో నా ఫ్లైట్ టికెట్స్ టు అండ్ ఫ్రో వచ్చి $670. దట్స్ ఇట్, వి బోర్డెడ్ ద ఫ్లైట్ అనమాట. ఫ్లైట్ అయితే ఇవాళ ఫుల్ ఫ్లైట్. యాక్చువల్లీ ఆస్ట్రేలియా లాంగ్ వీకెండ్ కాకపోవచ్చు, కానీ న్యూజిలాండ్లో లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల న్యూజిలాండ్ వాళ్ళందరూ ఆస్ట్రేలియా ట్రిప్కి వెళ్ళారు. ఎందుకంటే నేను చాలా మంది మాటలు విన్నా అనమాట, వాళ్ళు 1 week ట్రిప్ అలా ఉన్నారని చెప్పేసి. నేను చెప్పాను కదా ఇప్పుడు IELTS సీటే తీసుకుంటా అని చెప్పి, అదే ప్రిఫరబుల్, అదే తీసుకున్నాను. బ్యూటిఫుల్ సన్ రైజ్ చూశాను అనమాట. తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టారు. నేను వెజ్ మీల్స్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే సాటర్డే నేను వెజిటేరియన్. బట్ హవెవర్ ఇదేదో వేగన్ మీల్ అని చెప్పేసి ఆ టమాటో కర్రీ, అసలు అదైతే టమాటో పేస్ట్లో టోఫు అండ్ దెన్ బాయిల్డ్ బీన్స్ ఇచ్చారు. అసలు అదేం వింత కాంబినేషన్, కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ యూ. మఫిన్ ఒకటి తిన్నాను. ఏ కంట్రీకి ఎంటర్ అయినా సరే ఇలా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. న్యూజిలాండ్ అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తారు, సాఫ్ట్ కాపీ ఫిల్ చేసుకోవచ్చు. కానీ ఆస్ట్రేలియాకి ఇలాగా హార్డ్ కాపీ ఎప్పుడు పెన్ మర్చిపోతాను అనమాట. ఎయిర్ హోస్టెస్ దగ్గర కొంచెం అడిగి తీసుకొని పెన్తో ఫిల్ చేశాను. యాజ్ ఇట్ ఈస్ న్యూజిలాండ్ లాగానే వాళ్ళకి కంట్రీలోకి ఫుడ్ వస్తుందా లేదా ఇన్ఫెక్టెడ్ షూస్ వస్తున్నాయా, ఇంకా ఇది ఒక్కటే అనమాట. ఎలాంటి మనీ రిస్ట్రిక్షన్స్ కానీ గిఫ్ట్ రిస్ట్రిక్షన్స్ కానీ అలా ఏమీ లేవు. మ్యాక్సిమం వాళ్ళు దానికోసం కాకుండా ఫుడ్ ఏమైనా తెచ్చామేమో చెక్ చేస్తారు. ఫైనలీ ల్యాండెడ్ ఇన్ సిడ్నీ. ఎలాంటి టర్బులెన్స్ కానీ ఏమీ లేదు. నేను ల్యాండ్ అయిన రోజు దగ్గర నుంచి నేను రిటర్న్ అయ్యే రోజు తప్ప ప్రతిరోజు సన్నీగా చాలా బ్యూటిఫుల్ వెదర్ ఉందన్నమాట. సురభి అదే చెప్తుంది, నువ్వు చాలా లక్కీ, కరెక్ట్ వెదర్ టైంకి వచ్చావని. సో ఇది డ్యూటీ ఫ్రీ ఇంటర్నేషనల్ అవుట్కి ఇదనమాట ఎంట్రన్స్. సో లెట్స్ సీ, అంటే కొంతమంది అటు వెళ్తున్నారు, కొంతమంది ఇటు వెళ్తున్నారు. నాకైతే ఏం అర్థం కావట్లేదు ప్రస్తుతానికి. అక్కడ అడిగితే ఇటే అని చెప్పింది. ఒకవేళ సిడ్నీలో స్టే చేయాలి అంటే ఎగ్జిట్లోనే వెళ్ళాలి అని చెప్పేసి. చాలా ఆల్కహాల్ బాటిల్స్ ఉన్నాయి, ప్రస్తుతం కూడా నేను తీసుకోవట్లేదు. లెట్స్ గెట్ అవుట్, కస్టమ్స్ క్లియర్ చేసి సెక్యూరిటీ క్లియర్ చేసి బయటకు వెళ్దాం. యాక్చువల్లీ ఊబర్ తీసుకుందాం అనుకున్నా, మొత్తం అయిపోయిన తర్వాత బ్యాగేజ్ క్లెయిమ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎక్కువ ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. సో బెటర్ క్లియర్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్. ఇమిగ్రేషన్ 1 minute అయిపోయింది. బ్యాగ్ క్లెయిమ్కి వచ్చాను అనమాట. అంటే అందరూ ఎక్కువ ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్కి వెళ్ళినట్టున్నారు. ఆస్ట్రేలియాలో దిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, అందుకని చాలా క్విక్గా అయిపోయింది. ఇప్పుడే బెల్ట్ స్టార్ట్ అయింది. బ్యాగేజ్ క్విక్గా పిక్ చేసుకొని అసలు సిటీలోకి ఎలా వెళ్దాం అనుకుంటున్నానో చూపిస్తాను. ఐ టుక్ మై బ్యాగేజ్ అండ్ ఇప్పుడు బయోసెక్యూరిటీ చెక్ వెళ్దాం. కస్టమ్స్ అయిపోతే యాక్చువల్లీ ఊబర్లో వెళ్దాం అనుకున్నా, కానీ సురభి ట్రైన్ యాక్సెస్ చాలా బాగుంటుంది ఇక్కడ, ఎయిర్పోర్ట్ నుంచే ఉంటుంది అని మొత్తం క్లియర్గా పిక్చర్ వేసి పంపించింది. ఫస్ట్ బయో చెక్ అయిన తర్వాత లెట్స్ గో. యాక్చువల్లీ ఆస్ట్రేలియా సిమ్ తీసుకోవద్దు అనుకున్నా, ఎందుకంటే రోమింగ్ ఆన్ చేసుకోవచ్చు అని. కానీ రోమింగ్ ఆన్ చేస్తే పర్ డే $8, బట్ రోజుకు 1 GB డేటా అంట, మనకి ఎక్కడ సరిపోద్ది. సో ఇక్కడ $30కి అలా చెక్ చేసుకున్నా సరే నాకు $48 పడుతుంది అనమాట. ఒకవేళ ఇక్కడ సిమ్ తీసుకుంటే $30కి నాకు $30 అంటే న్యూజిలాండ్ $34 ఎంతో చూపించినట్టుంది. నాకు అన్లిమిటెడ్ డేటా వస్తుంది. సో ఎనీవేస్ ప్రెటీ మచ్ సిమిలర్ కదా. సో ఐ టుక్ ఇక్కడ సిమ్ తీసుకున్నా ప్లస్. సో ఇప్పుడు నేను ట్రైన్ స్టేషన్ ఎత్తుక్కుంటున్నా. లెట్స్ గో. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్కి ఇలాగా ట్రైన్ కనెక్టివిటీ ఉంది. నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే న్యూజిలాండ్లో ఈ ఆప్షన్ లేదు. అండ్ ప్రతి చోట ఇలా క్లియర్గా పెట్టుందన్నమాట డైరెక్షన్స్ అంతా ఎలా వెళ్ళాలి అని. ఇంకా నడుచుకుంటూ వస్తే అలాగా ట్రైన్ స్టేషన్ అనమాట. అది ట్రైన్ స్టేషన్ ఎంట్రన్స్. కావాలంటే అక్కడ ఆపిల్ కార్డ్ తీసుకొచ్చి, లేదంటే ప్రతి మచ్ మన ATMతో కూడా స్కాన్ చేసి పే చేసేయచ్చు. నేను వైస్ కార్డ్ లైక్ యాపిల్ పేలో మనీ అంతా వేసుకుని వచ్చాను అనమాట. సో ఐమ్ గోనా యూజ్ జస్ట్ దట్. ఇంకేమీ తీసుకోవట్లేదు ఎలాంటి కార్డు. ఐమ్ జస్ట్ గోనా కంటిన్యూ డూయింగ్ దట్. లెట్స్ గో ఈ సైట్. అండ్ ఇట్స్ వెరీ హార్డ్, దట్స్ మై లగేజ్. ఒకదాన్ని మూసుకొని వెళ్ళడం. క్యాన్ యూ
కార్డ్ అలాగా అక్కడ ఓపెన్ అవుతుంది. అది మన ఎలాంటి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎలా అయినా పర్లేదు. ఇది చెక్ ఇన్ చేసినట్టు అనమాట. కిందకి వెళ్తే టర్మినల్, మనం సిటీకి వెళ్ళి 2 ట్రైన్స్ పట్టుకోవాలి. లెట్స్ గో. మిస్ ద ట్రైన్. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర 1 దగ్గర ఎక్కేసి సిటీ సెంట్రల్ దగ్గర దిగాలన్నమాట. యాక్చువల్లీ మనం ఇవాళ ఉండేది అక్కడే. సో platform number 1 central, so that is the one I have to take. So 15 minutes depart, so let's wait for it. ట్రైన్ అయితే చాలా చీప్, చాలా ఈజీ కూడా యాక్సెస్గా ఉంటుందని చెప్పేసి నీట్గా లిస్ట్ అంతా రాసి పంపించింది అనమాట. మనం 2 ట్రైన్స్ తీసుకోవాలి. సెకండ్ ట్రైన్ దగ్గరన వాళ్ళ ఇల్లు. సో అక్కడికి వచ్చి నన్ను పిక్ చేసుకుంటాను నా ఫ్రెండ్. ఫస్ట్ సుమన్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి సురభి అని చెప్పిన మ్యారేజ్లో చూసుంటారు. తను సిడ్నీలోనే జాబ్ చేస్తుంది అనమాట. నేను వేరుగా ఉంటున్నాను కానీ ఇవాళ తనతో తిరుగుతానమాట. ఇంకా రేపటి నుంచి నా ఓన్ కానీ ఇవాళ సాటర్డే కదా, తను ఫ్రీగా ఉంది. అండ్ నా హోటల్ చెక్కింగ్ టైం వచ్చేసి 3 o'clock. సో ఆ 3 o'clock తర్వాత అసలు అప్పటి వరకు నా లగేజ్ అంతా పెట్టాలి అంటే రెడీ అవ్వాలి కదా. సో అదంతా చూద్దాం. ఫాస్ట్గా ట్రైన్ క్యాచ్ చేస్తాను. ఇక్కడ ఉన్నదేమో ఇలా ఓల్డేజ్ పీపుల్ కూర్చోవడానికి, బట్ లగేజ్ అంతా ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. చాలా వెరైటీగా ఉంది. అంటే ఆక్లాండ్లో కూడా ట్రైన్స్ ఉన్నాయి, బట్ ఇలాగ టాప్ ఫ్లోర్ డౌన్ ఫ్లోర్ అలా లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ అండ్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ చాలా వామ్గా ఉంది. అండ్ నేను ఇప్పుడు కొంతసేపు ఫోకస్ చేస్తాను, ఎందుకంటే మనం ట్రైన్ స్టేషన్ నెక్స్ట్ స్టేషన్ దిగాలి కదా. మిస్ అయ్యి వెళ్ళామంటే ట్రైన్లు మారుతూనే ఉంటాయి రోజంతా. ఇదే మెయిన్ సిటీ సెంటర్ ట్రైన్ స్టేషన్ అనమాట. నేను ఉండబోయేది ఇక్కడే, బట్ హవెవర్ సురభి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను కదా. సురభి ఈస్ట్ సబబ్లో ఉంటుంది. సో నార్త్ ఈస్ట్ సౌత్ అలా ఉంటుంది. సారీ, తను నార్త్ సబబ్లో ఉంటుంది. సో తన సబబ్కి నేను ఇంకొక ట్రైన్ తీసుకున్నాను. ఇక్కడ చెప్పిన న్యూజిలాండ్లో సాటర్డే అప్పుడు కొంచెం భయం వేసింది అనమాట, ఒక్కదాన్నే వస్తున్నాను కదా అని. ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా ట్రైన్లో అటు ఇటు తెలియకుండా జంపింగ్ చెప్పంగులు చేస్తున్నా. ఇంత భయం కూడా ఎట్లా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. మేబీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అండ్ ఆల్రెడీ ఇంకొక కంట్రీలో వచ్చి చదివి అక్కడ సెటిల్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కదా, పెద్ద ప్రాబ్లం అవ్వదేమో అని అలా అనిపిస్తుంది అనుకుంటా. ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది నాకు. ఇక్కడ అదే చెప్పానా, పైన కింద ఏమో ఇలాగ స్పేస్కి సెపరేట్ చేసి ఇక్కడేమో ఎక్కువ అడల్ట్స్కి ఇచ్చారు. లగేజ్ ఉందని నేను ఇక్కడ కూర్చున్నా. నెక్స్ట్ స్టేషన్ ఏంటో చూద్దాం. నేను కనుక మీకు పర్సనల్గా తెలిసిన లేదు నా వ్లాగ్స్ కంటిన్యూస్గా మీరు ఫాలో అవుతున్నా నా గురించి మీకు ఒక విషయం తెలుసుంటుంది. నేను చాలా ఇంక్విజిటివ్ అనమాట. అంటే నాకు ఏదైనా సరే తెలియాలి. అంటే పక్కన వాళ్ళ పర్సనల్ లైఫ్ కాదు, నేను ట్రావెల్ చేసే ప్లేసెస్ కానీ అసలు అక్కడ కూర్చొని అప్పుడే ఓపెరా హౌస్ చూస్తాను. ఓపెరా హౌస్ ఇక్కడ నుంచి దగ్గర. ఆ తర్వాత సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ చూశాను అనమాట. సిడ్నీ హార్బర్ బ్రిడ్జ్ ఇక్కడ. సో అన్నీ అలా గుర్తుపెట్టుకొని ప్రతిదీ రిలేట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. రిలేట్ చేసుకొని ఇది ఇక్కడ ఏం చెయ్యొచ్చు, ఎక్కువ అలా ఇంట్రెస్టింగ్గా క్యూరియస్ కైండ్ ఆఫ్ పర్సన్ నేను. యాక్చువల్లీ సురభితో మళ్ళీ సిటీకి వెనక్కి వచ్చేటప్పుడు నాకు సురభి చెప్తుంది అనమాట, ఇది ఓపెరా హౌస్. నేను అప్పుడు సురభికి చెప్తాను, నేను ఆల్రెడీ ఇందాకే చూశాను, చూశాను అంటే ట్రైన్లో నుంచి ఇందాక చూశాను అది ఓపెరా హౌస్ అని చెప్పేసి అలా చెప్తున్నాను. నాకు ఈ బిల్డింగ్స్ కానీ నాకు ఇలాగా లైఫ్ స్టైల్ ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. సిటీ లైఫ్ నాకు చాలా ఇష్టం. మేబీ ఇది నాట్ ఎవ్రీవన్ కప్ ఆఫ్ టీ, బట్ ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్ పేస్డ్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్ అనమాట. ఇది ట్రైన్ స్టేషన్, అది ఎగ్జిట్ అనమాట. ఐ థింక్ సురభి ఉండేది ఈ అపార్ట్మెంట్లోనే. సో ఇట్స్ లైక్ వెరీ ఈజీ యాక్సెసిబుల్ అది అపార్ట్మెంట్ అండ్ ఇట్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో లెట్స్ గో. సో టాడా, ఈ అపార్ట్మెంట్లోనే అనమాట సురభి ఉండేది. షీఈస్ మేకింగ్ బ్రేక్ఫాస్ట్. ఓ మై గాడ్, సో బ్యూటిఫుల్ వ్యూ. దట్స్ ద సెటప్. ఐ డోంట్ నో, నేను క్లియర్గా చూపించట్లేదు కానీ సెటప్ చాలా బాగుంది. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఇన్వేట్ ఎనీ వన్స్ ప్రైవసీ. నా రూమ్స్ అయితే పర్లేదు కానీ తెలీదు. అండ్ తను రెంట్కి కూడా ఉంటుంది. సో ఐ జస్ట్ డోంట్ వాంట్. అండ్ సిటీ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. తను బ్రేక్ఫాస్ట్ చేస్తుంది, తినేసిన తర్వాత రెడీ అయ్యి బయటకు వెళ్దాం. అప్పుడు వీడియో రికార్డింగ్ కంటిన్యూ చేస్తాం. What are you making? I'm making a scrambled egg with avocado toast and with some cottage cheese. Yeah. Yeah. And this is my favorite breakfast. Even on it. I think he. ఇప్పుడు సురభి వాళ్ళ రూమ్ నుంచి ఇప్పుడు నా హోటల్కి చెక్ ఇన్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని చూపిస్తాను. లెట్స్ గో. స్టిల్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. టైం ఇప్పుడు 2 o'clock అవుతుంది. ఐ
ఐ డోంట్ నో, ఐ గెట్ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అనమాట. ఇలాగ ఇంత బ్యూటిఫుల్ సీనరీ, ట్రైన్స్ అలా చూసి మెట్రోని కూడా నేను ఎక్సైట్ అయ్యాను. బికాస్ చిన్నప్పుడు సినిమాల్లో చూసింది సిటీ, అండ్ దెన్ హౌఎవర్ చాలా సినిమాలు ఇక్కడ షూట్ చేశారు సాంగ్స్. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇవన్నీ మన కళ్ళ ముందు ప్లే అవుతూ ఉంటాయి. మేమిద్దరం ఆ ట్రాలీస్ వేసుకొని చాలా కష్టపడ్డాం అనమాట, ఎందుకంటే అడ్రస్ రాంగ్ పెట్టాం. ఫైనల్గా అయితే హోటల్కి చేరుకున్నాం. ఇది నా హోటల్. ఇది సిడ్నీ సెంట్రల్ హోటల్ అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేస్ ఐ హ్యావ్ స్టేడ్ ఎవర్. I really looked booked like as if me and Sukman are staying, but it's good. And we have baby crib also for what I want. Just hello, Miss Beautiful. What's your name? Long, tall, beautiful. Let's go. Long, tall. కొంచెం కాదు, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. బట్ ఓపెరా హౌస్ దగ్గరికి వెళ్ళాలి. అసలు సిడ్నీ వచ్చి అక్కడికి వెళ్ళకపోతే ఎలా? ఇప్పుడు నైట్ అయితే వివిడ్ లైట్స్ అని చెప్పి సిడ్నీలో ఈ వీక్ 2 weeks జరుగుతుంది అనమాట. ఈ నెక్స్ట్ వీక్ లాస్ట్ వీక్. సో ఇవాళ నైట్ మొత్తం లైట్స్ వేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఓపెరా హౌస్ కానీ హార్బర్ బ్రిడ్జ్ కానీ. సో అందుకని లైట్ కొంచెం సెటిల్ అయినంత వరకు తను నన్ను తీసుకువెళ్ళట్లేదు అనమాట. ఇది వచ్చేసి నా బ్యూటిఫుల్ రూమ్. సుక్మని కూడా వచ్చుంటే బాగుండేది. యాక్చువల్లీ ఈ రూమ్కి 4 ఉండొచ్చు అనమాట, అందుకని ఇంత పెద్దగా ఉంది. నేను ఏంటంటే నాకు సేఫ్ అండ్ కంఫర్టబుల్గా ఉండాలి, ఒకదాన్ని ట్రావెల్ చేస్తున్నాను కదా అని చెప్పి తీసుకున్నాను. మేబీ ఫ్యూచర్లో ఇంకా కంఫర్టబుల్ అయితే ఐ మైట్ నాట్ స్పెండ్ దిస్ మచ్ ఎక్స్పెన్సివ్వి. ఈ బేబీ క్రిప్ కూడా ఉంది. దిస్ ఇస్ బిట్ స్కేరీ బట్ దట్స్ ఫైన్. ఇది వచ్చేసి నాకు ఆల్మోస్ట్ $850 న్యూజిలాండ్ డాలర్స్ అయింది అకామిడేషన్ 4 nights. బట్ ఇట్స్ రియలీ గుడ్. లైక్ కింద కూడా చూపిస్తాను మీకు, చాలా అంటే చాలా బాగుంది. సో అట్లీస్ట్ ఆ పీస్ ఆఫ్ మైండ్ ఉంటే బాగుంటుంది కదా. అండ్ మ్యాటర్ ఏంటంటే కిందకి వెళ్ళిపోయాను కానీ ఓపెరా హౌస్ దగ్గర ఫోటో తీసుకుందామని చెప్పేసి హ్యాండ్ గ్లౌస్ కొనుక్కున్నాను అనమాట. జస్ట్ ఒక 100 meters నడిచిన వెంటనే అది గుర్తొచ్చింది. ఎప్పుడు అనుకున్నట్టు చేయను, బట్ కరెక్ట్గా గుర్తొచ్చింది కదా కొనుక్కున్నానని మళ్ళీ పైకి వచ్చి గ్లాస్ తీసుకుంటున్నా. ఇప్పుడు ఫాస్ట్గా కిందకి వెళ్ళిపోదాం. అండ్ దెన్ నెక్స్ట్కి వెళ్ళే ప్లేసెస్ చూపిస్తాను. రేపు యాక్చువల్లీ గైడెడ్ టూర్ ఉందన్నమాట. అది ఇక్కడ నుంచి 500 meters ట్రావెలింగ్లో వచ్చి నన్ను పిక్ చేసుకుంటారు. ఆ పికప్ స్పాట్ ఎక్కడో కూడా సురభి చూపిస్తానని చెప్పింది. సో దాని తర్వాత అక్కడికి వెళ్తాను. ఆ గైడెడ్ స్పాట్ మీకు ఇప్పుడు చూపిను, ఎనీ విచ్ వేస్ రేపు చూస్తారు కదా నెక్స్ట్ వ్లాగ్లో. సో ఆ స్పాట్ చూసిన తర్వాత నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ చూపిస్తాను. లెట్స్ గో. ఇది వచ్చేసి హోటల్ డౌన్ స్టేర్స్ అనమాట. లుకింగ్ సో ఫ్యాన్సీ అండ్ గుడ్. ఐ మీన్ అట్లీస్ట్ ఐ ఫీల్ కంఫర్టబుల్ దట్ ఐ చోస్ కరెక్ట్ ప్లేస్ అని చెప్పేసి చాలా రివ్యూస్ చదివి 8 hotels కంపేర్ చేసి తీసుకున్నా ఈ హోటల్. యాక్చువల్లీ నేను రేపు టూర్ వెళ్ళే బస్ ఇదే. సో వాళ్ళని డ్రైవర్ ఉంటే అడుగుతున్నా అనమాట ఎగ్జాక్ట్గా స్పాట్ ఎక్కడ అని. ఇప్పుడు సురభి ఎక్కడుందో ఎత్తుక్కోవాలి. కింద వదిలేసి వెళ్ళాను నేను. లెట్స్ గో. మళ్ళీ సెంట్రల్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళి సర్క్యులర్ కీ అని చెప్పేసి ఆ ట్రైన్ తీసుకోవాలన్నమాట. అంటే నాకు ఇప్పుడు బండి గుర్తులు గుర్తుండిపోయినాయి. లేదు అంటే అక్కడ మీరు డిస్ప్లే చూసినా గూగుల్ మ్యాప్స్లో పెట్టినా సరే కరెక్ట్గా ఎక్కడ దిగాలి ఏంటి అంత క్లియర్గా ఉంటుంది. అండ్ దెన్ ట్రైన్లో అనౌన్స్మెంట్ అండ్ డిస్ప్లే బోర్డ్ అన్నీ వస్తాయి. దిస్ ఇస్ మీ బీయింగ్ లైక్ ఎ స్మాల్ కిడ్. ఇది యాక్చువల్లీ ట్రైన్ స్టేషన్ నుంచి వ్యూ ఓపెరా హౌస్ అండ్ దెన్ హార్బర్ బ్రిడ్జ్. యాక్చువల్లీ నెక్స్ట్ 4 nights ఐ స్పెండ్ లిటరలీ దేర్. హానెస్ట్గా మీకు ఒక విషయం చెప్పనా, ఐల్ బీ ఫర్ ఎవర్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఈ ట్రిప్ గురించి. అండ్ ఈ వీడియోకి ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ బిట్ లో అనమాట. బట్ దెన్ వెన్ ఐ వాచ్ దిస్ వీడియో ఇన్స్టాంట్గా నా మూడ్ లైట్ అప్ అయిపోయి హౌ అమేజింగ్ అండ్ దెన్ హౌ స్ట్రాంగ్ పర్సన్ అయ్యామని గుర్తొచ్చింది. లిటరలీ సమ్ టైమ్స్ మనలో స్ట్రెంగ్త్ మనకి తెలియాలంటే ఇలాంటివి అవసరం. అంటే ఇంత ఎక్స్ట్రీమ్గా చెయ్యాలి అని కాదు, బట్ హౌఎవర్ ఐ ఫెల్ట్ సో గుడ్. అండ్ దెన్ లిటరల్గా ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఆయన పెట్టనమాట చైనీస్ అతనిది. అతనేం మనీకి కాదు, జస్ట్ అలా కూర్చుంటే వాళ్ళు వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. ఆస్ట్రేలియా అసలు వైల్డ్ లైఫ్ అయితే నా నెక్స్ట్ వ్లాగ్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మైండ్ బ్లోయింగ్. అసలు తెలిసే కొద్దీ ఐఎమ్ గెటింగ్ సో మచ్ అటాచ్డ్ టు దిస్ కంట్రీ. సో లైట్స్ వచ్చి ఇక్కడ 6 o'clock ఆన్ చేస్తారనమాట. అంటే ఆ వివిడ్ సిడ్నీ లైట్స్. సో ఇక్కడ ఓపెరా బార్ అని ఉంటుంది. బిట్ ఎక్స్పెన్సివ్. హౌఎవర్ లైక్ సర్వీస్ అయితే చాలా ఫాస్ట్. QR కోడ్ ఉంది, అలా స్కాన్ చేయగానే ఇన్స్టాంట్గా పే చేయాలన్నమాట. వాళ్ళు వచ్చేసి ఆ నెంబర్ దగ్గర మీకు డ్రింక్స్ అండ్ ఫుడ్ డెలివర్ చేస్తారు. అండ్ ఇక్కడ ప్రతి ఫుడ్కి అలా నెట్టిస్తున్నారు, ఎందుకంటే సీగల్స్ చాలా ఎక్కువ అనమాట ఇక్కడ. అవి ఫుడ్ని తినడానికి ట్రై చేస్తాయని కవరింగ్కి ఇస్తారు. అండ్ దెన్ మేము ఒక బంచ్ ఆఫ్ సామోవన్ అండ్ దెన్ ఆస్ట్రేలియన్స్ని మీట్ అయ్యాం.
వి షేర్డ్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, మేము ఎందుకు వచ్చామని చెప్పేసి ఇట్ నెవర్ ఫీల్స్ దట్ వీఆర్ అలోన్. అండ్ దెన్ ఫైనల్గా సిడ్నీ వివిడ్ లైట్ స్టార్ట్ అయ్యే టైం వచ్చేసింది. ఈ ప్లేస్కి బాయ్ బాయ్ చెప్పేసి ఓప్రా హౌస్, అంటే అది ఓప్రా హౌస్ కొంచెం పైన అనమాట, ఇది ఓప్రా బార్ కింద. సో పైకి వెళ్ళి ఆ లైట్స్ అంతా వ్యూస్ని నీట్గా వీడియోస్ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇంకా వెళ్తున్నాం ఇప్పుడు. టైమ్ అప్రాక్సిమేట్గా 5:45 5:50కి ఇలా ఉందన్నమాట వెదర్. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు 5 o'clockకి వివిడ్ సిడ్నీ లైట్స్ ఆన్ చేశారు, 6 o'clock. బట్ హవెవర్ ఇట్స్ నాట్ టూ లేట్ అనమాట. తెలిసిందే కదా ఫారిన్ కంట్రీస్ అన్నిటిలో వింటర్లో సన్సెట్ చాలా ఫాస్ట్గా అయిపోతుందని. ఎందుకు ఈ వ్యూ మీకు చూపిస్తున్నాను అంటే వివిడ్ సిడ్నీ లైట్స్ ఆన్ చేయకముందు ఇలా ఉంటుంది వ్యూ అని చెప్పేసి నార్మల్గా. అండ్ దట్స్ ద మెస్మరైజింగ్ సిడ్నీ వివిడ్ వ్యూ ఫర్ యూ గైస్. చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందన్నమాట. కొన్ని చెప్తారు కదా ఇట్స్ లైక్ ఫర్ ఐస్ అని చెప్పి, చాలా వరకు నేచర్లో బ్యూటీస్ కానీ ఇలాంటి చేసి ఈవెంట్స్ కానీ మన కెమెరా క్యాప్చర్ చేసేదానికన్నా మన ఐస్ క్యాప్చర్ చేసేది ఇన్ 2000 times బెటర్ అనమాట. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఈ ప్లాన్ అయితే అన్ఎక్స్పెక్టెడ్, బట్ హవెవర్ ఎగ్జాక్ట్గా వివిడ్ సిడ్నీ టైంలో రావడం అయితే ఐ ఫెల్ట్ ఇట్ సో హ్యాపీ. యూజువల్గా ఈ లైట్స్ అలా ఏమీ ఉండవు. అండ్ దెన్ ఈ వివిడ్ సిడ్నీ టైంలో ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్, ఓపెరా హౌసే కాకుండా ఎంటైర్ సిడ్నీలో డిఫరెంట్ లైట్ ఇన్స్టలేషన్స్ పెడతారనమాట. నేను కొన్ని వాటికి వెళ్ళాను, అంటే సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అవి స్పెసిఫిక్గా కాకుండా వ్లాగ్ చూపిస్తున్నప్పుడే మీకు చూపిస్తాను. అలా ఓప్రా హౌస్ మీద డిఫరెంట్ లైట్ ఇన్స్టలేషన్స్ ఉంటాయి. అండ్ ఎవ్రీ వీక్ 2 times ఫైర్ వర్క్స్ కూడా జరుగుతాయి. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఆ సిటీ అయితే కన్నుల పండుగలా ఉంటుందండి. అంతేకాదు మన ఊర్లో జాతర జరిగేటప్పుడు ఎంతమంది జనాలు ఉంటారో అంతమంది. అసలు న్యూజిలాండ్లో ఎంతమంది జనాలను అసలు ఎక్కడ చూడం మనం, ఎక్సెప్ట్ ఫర్ న్యూ ఇయర్ గ్యాదరింగ్స్కి తప్ప. అలాంటిది వివిడ్ సిటీలో అసలు ఎంతమంది గ్యాదరింగ్. అండ్ దెన్ ఏంటి లైట్స్ అమ్ముకుంటున్నారు అనమాట. నేను సుర్బీకి చెప్పాను అదేదో మనం కూడా ఇక్కడ స్టాల్ పెట్టుకుంటే ఈ పాటికి మిలీనియర్ అయిపోయే వాళ్ళమేమో అని చెప్పి. I'm happy, Surbi. Thank you so much. Yes. Opera House. సుర్బీ ఈజ్ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ గర్ల్ అనమాట. యాక్చువల్లీ తను సుక్మన్ ఫ్రెండ్, బట్ హవెవర్ నాకు కూడా క్లోజ్. యాక్చువల్లీ ఫొటోస్ తీస్తూ వీడియోస్ తీస్తూ మళ్ళీ నువ్వు సుక్మన్కి కంప్లైంట్ చేస్తావు కదా ఫొటోస్ సరిగ్గా చేయలేదు, వీడియోస్ సరిగ్గా తీయలేదు అని తనే చూపిస్తుంది అనమాట లొకేషన్స్. వ్లాగ్కి వీడియో తీసుకో, ఆ వీడియో తీసుకో అని చెప్పేసి. సో ఐ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ మై గర్ల్ ఫ్రెండ్స్ అనమాట. దే రియల్లీ ఎంకరేజ్ మీ. తర్వాత చాలా ఇన్స్టలేషన్స్ అవంతా నడుస్తున్నాం అనమాట. ఫుడ్ ఎక్కడ తింటా ఉంటే థాయ్ తినాలనిపించింది. సో థాయ్ ఫుడ్ కోసం వెళ్తున్నాం ఇప్పుడు. సో క్విక్గా నేనైతే ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకున్నాను. మీరు అనొచ్చు వెజిటేరియన్ అన్నో మళ్ళీ ఎగ్ తింటావా అని చెప్పి. సాటర్డే ఐమ్ ఎగ్టేరియన్. ఐ ఈట్ ఎగ్ బట్ నాట్ చికెన్. మీట్ లాగా ఏమి తినదు అనమాట. అండ్ ఫైనల్గా అక్కడి నుంచి వచ్చేసాం. చాలా క్రేజీ బిజీగా ఉంది. అక్కడికి టైం 8:30 అయిపోయింది అనమాట. నేను సుర్బీకి చెప్పాను నెక్స్ట్ డే నాకు ఎర్లీ స్టార్ట్ ఉంది. ప్రీవియస్ నైట్ కూడా నేను సరిగ్గా పడుకోలేదు. సో ఐ డోంట్ వాంట్ టు గో అవుట్ ఎనీవేర్, తొందరగా హోటల్కి వెళ్ళి పడుకొని పోతా అని. సో సుర్బీకి బాయ్ చెప్పేశాను అనమాట. నాకు ఇప్పుడు ఎలాగ ట్రైన్ యూస్ చేయాలో తెలిసిపోయింది కదా. సో అందుకని సుర్బీ తన సబర్బ్కి తను వేరే ట్రైన్ తీసుకొని వెళ్తుంది. సో నేను డిఫరెంట్ ట్రైన్ తీసుకొని వచ్చాను. అండ్ దట్ మేడ్ మీ హ్యాపీ అనమాట. తను ఎయిర్పోర్ట్ నుంచి ట్రైన్ తీసుకొని వాళ్ళ ఇంటికి రమ్మంటం వల్ల నాకు ట్రైన్ యూస్ చేయడం అలవాటు అయిపోయి ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఫ్లెక్సిబుల్. అండ్ మోర్ ఓవర్ సిడ్నీ స్టైల్ చాలా క్యాజువల్. నా ఆఫీస్ లుక్స్ చాలా రిక్రియేట్ చేయబోతాను సిడ్నీ నుంచి. That's it for the today's Vivid Sydney Kallam Opera House. And then this is my room. క్రిబ్ తీపిచ్చేయమని చెప్పేసి రిసెప్షన్ వాళ్ళకి చెప్పాను. వచ్చి ఇప్పుడు అది తీపిస్తా అన్నారు. బికాస్ దట్ ఈస్ వే టు స్కేరీ. చాలా టైర్డ్ అయిపోయాను. నైట్ కూడా లాస్ట్ నైట్ 2 hours స్లీప్ కదా. రేపు మార్నింగ్ మళ్ళీ 6:45 కల్లా పిక్ చేసుకుంటారు. కానీ మనం 6:30 కల్లా సెంట్రల్ స్టేషన్, ఇప్పుడు స్టేషన్ ఎక్కడుందో అక్కడ ఒక లొకేషన్ ఉందన్నమాట. బే 8 బే 6 ఏదో ఉంది ఈమెయిల్లో, అక్కడికి వెళ్ళాలి. రేపు ట్రిప్ గోనా బీ ఫన్. లెట్స్ క్యాచ్ అప్. ప్లీజ్ డూ ఫాలో అండి. వ్లాగ్స్ చాలా బాగుంటాయి. ఎవరికైనా ఇలా సోలోగా ట్రావెల్ చేయాలి అంటే యూ డూ డిజర్వ్. పెళ్ళైంది కదా అని చెప్పేసి ఐఎమ్ నాట్ సేయింగ్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ గోయింగ్ విత్ యువర్ పార్ట్నర్ ప్లీజ్ గో హెడ్. బట్ జస్ట్ బికాస్ నా సిచ్యువేషన్లో కూడా సుక్మన్కి రావాలనే ఉంది, కానీ వచ్చే సిచ్యువేషన్ లేదు ఎందుకంటే పాస్పోర్ట్ లేకపోవడం వల్ల. బట్ స్టిల్ హీ డిడ్ంట్ స్టాప్ మీ అండ్ ఐ డిడ్ంట్ స్టాప్ మై సెల్ఫ్. ఎందుకంటే ఐ రియలీ నీడెడ్ దిస్ బ్రేక్ ఫర్ మై సెల్ఫ్ టు రెన్జువేట్ మై సెల్ఫ్ అనమాట, టు స్టార్ట్ ఎ న్యూ చాప్టర్ ఇన్ మై కెరియర్ కానీ like anything that I'm planning to do in my future. So please do consider self-care as first priority for yourself.